హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్తానండి. మోస్ట్ పవర్ఫుల్ వీడియో, చాలా మందికి యూజ్ అయ్యేటటువంటి వీడియో, ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి ఒక వీడియో. ఏంటి అంటే విడిపోయిన లవర్స్ కోసం, దూరం అయిపోయిన భార్యాభర్తల కోసం ఒక అద్భుతమైన ఒక రెమెడీ అని చెప్తాను. మళ్ళీ వాళ్ళు ఇది వరకటి కంటే కూడా తిరిగి రెట్టించిన ప్రేమతో కలిసి లైఫ్ లాంగ్ కలిసిమెలిసి ఉండేలాగా చేసేటటువంటి ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక శక్తివంతమైనటువంటి రాజశ్యామల అమ్మవారికి సంబంధించినటువంటి ఒక రెమెడీ అండి. ఈరోజు రాజశ్యామల వశీకరణ ప్రయోగం. ఈ ప్రయోగం చేశారంటే తిరుగులేదు అస్సలు. ఒక్క పసుపు కొమ్ముతో ఒక్క రోజు చాలు, అంతకు మించి వద్దు, చెయ్యకూడదు కూడా. కోరిన వారు మీ వశం, దూరమైన వారు మీ వశం, మీరు ఇష్టపడిన వారు మీ వశం. ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే మీరు దీన్ని వారాల తరబడి చేయాల్సిన అవసరం లేదు, నెలల తరబడి చేయాల్సిన అవసరం లేదు. ఒక్క రోజు చేస్తే చాలు, ఎనఫ్ అండి. మీరు కోరుకున్న వారు మీ వశం అవ్వాల్సిందే, వారంతట వాడు ఉరుక్కుంటూ రావాల్సిందే, ఉరుకుల పరుగుల మీద రావాల్సిందే. అంత అద్భుతంగా పనిచేస్తుంది రాజశ్యామల అమ్మవారి ఈ ఒక్క మంత్రం. మీకు కావాల్సింది ఒక్క పసుపు కొమ్ము. కాబట్టి ఎవరైతే విడిపోయిన ప్రేమికులు ఉన్నారో, దూరం అయిపోయిన భార్యాభర్తలు ఉన్నారో, ఏదో మాట పట్టింపు వల్లనో, లేదా ఈగో ఇష్యూస్ వల్లనో, లేదా చెప్పుడు మాటల వల్లనో, లేదంటే ఇద్దరి అభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఉత్తర ధ్రువం లాగా ఉంటారు, కానీ ఇష్టం మాత్రం కొండంత ఉంటుంది. ఈ అభిప్రాయ భేదాలు ఎలా ఉంటాయంటే ఒకరు ఇటువైపు లాగితే ఇంకొకరు అటువైపు లాగుతారు. నేను ఇటు వెళ్దాం అంటే తను అటువైపు వెళ్దాం అంటారు. ఇక్కడ పడక ఏమవుతుంది అంటే మాట పెరిగి దూరం అవుతున్నారు. ఇలా లేదా థర్డ్ పర్సన్ ఎవరైనా మీ మధ్యలోకి ఎంటర్ అయ్యారు, వారి మోజులో ఉండిపోయి వారికి అట్రాక్ట్ అయిపోయి మిమ్మల్ని దూరం పెట్టేస్తున్నారు. మీ మీద ప్రేమ లేదు, ఒక రకంగా ఫుల్గా విడిపోయారో, లేదో బ్రేకప్లో ఉన్నారో, లేదా దూరం అయిపోయిన భార్యాభర్తలు, లేదా మీరు ఎవరినో ఇష్టపడ్డారో వాళ్ళు మిమ్మల్ని ప్రేమించేలా మీరు చేసుకోవాలి. వారిని మీరు వశీకరింపజేసుకోవాలి, మీ వశం చేసుకోవాలి. ఏం చేయాలి? చాలా చాలా సింపుల్. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, ఎంతోమంది విడిపోయిన ప్రేమికులు ఉన్నారు, భార్యాభర్తలు ఉన్నారు. ఎంతోమంది నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తున్న వాళ్ళు కూడా రోజుల్లో ఎంతోమంది ఉంటారు. ఎక్కువ నాకు దీని గురించి నన్ను అడుగుతూ ఉంటారు. పర్సనల్గా నాకు ఇన్స్టాలో మెసేజ్ చేసిన, మెయిల్స్ ద్వారా వచ్చిన, ఎలా వచ్చినా కూడా ఎక్కువ ఇదే విషయం గురించి అడుగుతుంటారు. అటువంటి వారికి ఒక బెస్ట్ రెమెడీ, ఒక పవర్ఫుల్ రెమెడీ, శక్తివంతమైన రెమెడీని ఈరోజు నేను మీకోసం ఇవ్వబోతున్నాను. 100కి 1000% కూడా వర్కౌట్ అయ్యేటటువంటి ఒక రెమెడీ ఈరోజు మీకోసం మీ ముందుకు నేను తీసుకువచ్చాను. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఎన్నాళ్ళు మన ఛానల్ మీద మీ అభిమానాన్ని, మీ ప్రేమను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి అందిస్తూ వచ్చారు. మీ సపోర్ట్ని ఈ విధంగా తెలియజేశారు. ఇక మీదటి నుంచి కూడా మనకు హైప్ అనే కొత్త ఆప్షన్ వచ్చింది. మీరు లైక్ ఇవ్వగానే కామెంట్స్ టైప్ చేసే చోట హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. పక్కన స్టార్ సింబల్ ఉండి అక్కడ క్లిక్ చేశారంటే పాయింట్స్ అన్నవి కనిపిస్తాయి. అక్కడ పాయింట్స్ ఇచ్చారు అంటే మన వీడియో యూట్యూబ్లో టాప్లో ఉంటుంది. ఇంకొంతమందికి ఇలాంటి వారికి మన వీడియో అన్నది రీచ్ అవుతుంది. కాబట్టి ఇక మీదట లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ, భావిస్తూ, కోరుకుంటూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు. సరైనటువంటి రిజల్ట్ అన్నది కూడా లేక ఎన్నో చోట్ల తిరిగేసి ఉంటారు. ఇక ఎక్కడికి తిరగకండి, ఎక్కడికి వెళ్ళకండి. ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అయ్యారు అంటే రెండవ చోటకి జ్యోతిష్యానికి వెళ్లాల్సిన అవసరం 100కి 1000% కూడా ఉండదు. ఎందుకు ఈ మాట చెప్తాను అంటే ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారు ఈ గురువు గారు. ఎంతో మంది కష్టాలను తీర్చేశారు, ఎంతో మంది ప్రాబ్లమ్స్ తీర్చేశారు. బాధల్లో ఉన్న వారిని కూడా ఆ ఊబిలో నుండి బయటకు లాగి వారి జీవితంలోకి ఒక వెలుగును ఇచ్చిన దైవశక్తి కలిగినటువంటి గురూజీ
ఈ గురూజీ గారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు. వీరి మొబైల్ నంబర్ 7386242425. నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ప్రతి ఒక్కటి కూడా ఫోను ద్వారా పూజల ద్వారానే, మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా కలవాల్సిన పని అంతకంటే కూడా లేదు. ఎలాంటి మొండి సమస్యలనైనా సరే మూడవ కంటికి తెలియకుండా ఫోను ద్వారా పూజల ద్వారానే పరిష్కరించుకోవచ్చు. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. మీకు ఏదైనా అవనివ్వండి, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, ఎవరైతే ఇద్దరు వ్యక్తులు విడిపోయి ఉన్నారో, విడిపోవటానికేమో ఏదో కారణాల వల్ల విడిపోయారు, దూరంగా ఉన్నారు. అటువైపు ఉన్న వాళ్ళేమో వాళ్లకు ప్రేమ ఉందో లేదో తెలియట్లేదు, మళ్ళీ మీతో కలవాలి అనుకుంటున్నారో లేదో తెలియట్లేదు, వారి మనసులో ఉద్దేశం ఏదో తెలియట్లేదు. మీకు మాత్రం వాళ్ళని మళ్ళీ కలవాలి, వాళ్ళ మీద కొండంత ప్రేమ ఉంది, ఎలాగైనా మీ జీవితంలోకి తిరిగి వాళ్ళను తెచ్చేసుకోవాలి, జీవితాంతం వాళ్ళతో కలిసి మెలిసి హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. ఇక వారిని మీ జీవితంలోకి మీరు మళ్ళీ రప్పించుకోవాలి, మీ వశం చేసుకోవాలి, మిమ్మల్ని ప్రేమగా చూడాలి, మీ చుట్టూ తిప్పుకోవాలి, మీ మాట వినేలా చేసుకోవాలి. థర్డ్ పర్సన్ ఉంటే ఆ వ్యక్తిని వదిలేసి మీ దగ్గరికి వచ్చేలా చేసుకోవాలి. ఏం చెయ్యాలి? చాలా చాలా సింపుల్ రెమెడీ అండి. ఒక్క రోజు చేయాల్సిన పరిహారం ఇది. ఇది శక్తివంతమైన రాజశ్యామల అమ్మవారి ఒక మంత్రం గురించి చెప్పబోతున్నాను. అది మీరు ఎప్పుడు చేయాలి, ఏం చేయాలి అంటే, దీన్ని మీరు శుక్రవారం రోజు కానీ సోమవారం రోజు కానీ చెయ్యాలి. ఈ 2 రోజుల్లోనే చెయ్యాలి. ఈ 2 రోజుల్లో మీకు ఎప్పుడు కుదురుతుంది, ఒక్క రోజుని మీరు ఫిక్స్ చేసుకోండి. మనకు ఎల్లుండి సోమవారం కాబట్టి ఖచ్చితంగా సోమవారం చేసుకునే వాళ్ళు సోమవారం మొదలు పెట్టేసేయండి. ఏం చెయ్యాలి? చక్కగా స్నానం చేసేయండి, తల స్నానం చెయ్యండి. తల స్నానం చేశాక పూజా గదిలో చేసిన ఓకే, లేదు ఎక్కడైనా ఒక ఏకాంతమైనటువంటి ఒక ప్రదేశంలో కూర్చొని, ఎక్కడ డిస్టర్బెన్స్ లేని ప్రదేశంలో కూర్చొని చేస్తామంటే ఇంకా ఓకే. ఇక్కడ ఒక దీపాన్ని వెలిగించుకోండి. ఒక ప్రమిదలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి దీపాన్ని వెలిగించండి. వెలిగించాక పువ్వులు, పసుపు, కుంకుమతో అలంకరించుకోండి. ఆ తర్వాత ఒక ఎర్రని వస్త్రాన్ని ఆ దీపము పక్కన పరవండి. అది మీరు అప్పటికప్పుడు తెచ్చుకోవాల్సిన కొత్త వస్త్రం అయితే ఏమీ కాదు. మీ దగ్గర ఉన్న బ్లౌజ్ పీసులు ఏవో ఒకటి ఉంటాయి, ప్లెయిన్ది, దాని మీద గీతలు, చెక్స్, ఫ్లవర్స్ ఏమీ ఉండకూడదు. ప్లెయిన్ది రెడ్ కలర్ క్లాత్ కావాలి మనకు. ఒకవేళ మీరు దేనికన్నా ఇంతవరకు యూజ్ చేసి అది నీట్గా శుభ్రంగా ఉతికి పెట్టినదైనా తీసుకోవచ్చు, అది తీసుకోండి. అంటే మీకు మరీ పెద్దది కూడా అవసరం లేదండి. ఒక 1/2 మీటర్, 1/2 మీటర్ అయితే కూడా ఎక్కువే అయిపోతుంది దీనికి. కాబట్టి అలా ఒక ఎర్రటి వస్త్రాన్ని ఆ దీపము ఏదైతే వెలిగించారో దాని పక్కన పరవండి. ఇక్కడ ఒక పసుపు కొమ్ము తీసుకోండి. పసుపు కొమ్ము మరి చిన్నది, సన్నగా ఉన్నది తీసుకోకండి. కొద్దిగా పొడుగ్గా, లావుగా ఉన్న పసుపు కొమ్ము ఏరికోరి ముందు రోజే ఇవన్నీ సిద్ధం చేసుకోండి. ఆ పసుపు కొమ్ము తీసుకొని ఎర్రటి కుంకుమలో కాసింత మంచినీళ్ళు కానీ లేదా రోజ్ వాటర్ ఉంటే రోజ్ వాటర్ కానీ పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక ఒక కర్రపుల్ల సహాయంతో ఆ పసుపు కొమ్ము మీద త్రిభుజం వేయండి. ట్రయాంగిల్ ఒకటి వేయండి. వేశాక ఆ పసుపు కొమ్మును మీ చేతిలో ఉంచుకోండి. ఉంచుకొని మీరు ఎవరినైతే వశీకరింపజేసుకోవాలనుకుంటున్నారు, వశం చేసుకోవాలనుకుంటున్నారు, వారి మొహాన్ని, వారి ఫేస్ని మీరు ఊహించుకోండి. కళ్ళల్లో నింపుకోండి, మనసులో నింపుకోండి. వారు మీతో నవ్వుతూ మాట్లాడుతున్నట్టు, ప్రేమగా ఉన్నట్టు ఊహించుకోండి. వారి పేరుని 7 సార్లు కానీ 11 సార్లు కానీ చెప్పుకోండి. ఆ తర్వాత ఆ పసుపు కొమ్ముని ఎర్రటి వస్త్రం మీద పెట్టేసేయండి. ఆ తర్వాత ఒక అరచెయ్యి వెడల్పంతా ఒక తెల్లని కాగితాన్ని తీసుకోండి. రాతలు గీతలు లేకుండా శుభ్రంగా ఉన్న ఒక తెల్లని కాగితం, వైట్ పేపర్ తీసుకోండి. కలిపిన పేస్ట్ ఏదైతే ఉందో, కుంకుమ పేస్టు, ఆ పేస్టుతో ఈ పుల్ల సహాయంతోనే దాని మీద కూడా ఒక త్రిభుజం వేయండి, ట్రయాంగిల్ వేయండి. దాని కింద వారి పేరును రాయండి. వారి ఇంటి పేరు, పూర్తి పేరు వద్దు. సింపుల్గా అందరూ ఏమని పిలుస్తారు
ఆ పేరుతో రాయండి చాలు. అలా రాసాక ఆ పేపర్ ని కూడా ఏం చేస్తారంటే ఒక్క నిమిషం ఆరటానికి వదిలేసి లేదా అక్కడ పెట్టేసేయండి. రాసేది అవగానే ఆ ఎర్రటి క్లాత్ ఏదైతే ఉందో పసుపు కొమ్ము పక్కన వారి పేరు రాసిన ఈ పేపర్ను కూడా అక్కడ ఉంచేసేయండి. ఆ తర్వాత కొద్దిగా ఎర్రటి కుంకుమలో ఒక స్పూను తేనె కలపండి. అది కలిపాక ఆ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని పసుపు కొమ్ము మీద వేయండి. ఆ తర్వాత ఒక ఎర్రటి మందార పువ్వుని అక్కడ ఉంచండి. తర్వాత పసుపు కుంకుమ ఆ పసుపు కొమ్ము మీద ఆ పేపర్ మీద వేయండి. చేస్తున్నంతసేపు కూడా వారి రూపాన్ని మీరు ఊహించుకోండి, కళ్ళల్లో నిలుపుకోండి, మనసులో నిలుపుకోండి. వారు మీ ఎదురుగా ఉన్నారు, ప్రేమతో మాట్లాడుతున్నారు, ప్రేమగా దగ్గరికి తీసుకుంటున్నారు, మీరు లైఫ్ లాంగ్ ఎదురు కలిసి ఉంటున్నారు. ఇలా ఊహించుకోండి. ఇలా చేసాక మీరు ఏం చేస్తారు, రాజశ్యామల అమ్మవారిని ఒక్కసారి మనసులో ప్రార్థించుకొని ధ్యానించుకోండి. మా ఇద్దరిని యథావిధిగా మళ్ళీ కలుపమ్మా, ముందు కంటే మేము ప్రేమగా ఉండేలాగా చెయ్యి, మా మధ్య ఉన్న మనస్పర్ధలో ఏవైతే ఉన్నాయో మాట పట్టింపులు కోపతాపాలు అన్నీ కూడా తొలగిపోవాలి, మా మధ్య ఉన్న మూడవ వ్యక్తి వెళ్ళిపోవాలి, థర్డ్ పర్సన్ అన్నది వెళ్ళిపోవాలి, మేము చాలా సంతోషంగా ఉండాలి, మేమిద్దరం ఒక్కటవ్వాలి, జీవితాంతం కలిసిమెలిసి ఉండాలి, ఎలాంటి అపార్థాలు మా మధ్య ఉండకూడదు, అనుమానాలు ఉండకూడదు అని అమ్మవారిని ఒక్కసారి మీరు మనసులో తలుచుకున్నాక అమ్మవారికి సంబంధించిన ఒక మంత్రాన్ని మీరు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ మంత్రం ఏంటి అంటే గనక దీన్ని మీరు 108 సార్లు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ మంత్రం ఏంటి అంటే ఓం హ్రీం హ్రీం శ్రీం రాజశ్యామలే వశ్యం కురుకురో స్వాహ. ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు ఖచ్చితంగా చెప్పుకొని తీరాల్సిందే. మరి ఇది ఎప్పుడు చెయ్యాలి, ఏ సమయం చెయ్యాలి అంటే చెప్పాను కదా, శుక్రవారం కానీ మంగళవారం రోజు కానీ ఈ 2 రోజుల్లో ఒక్క రోజును ఎంచుకోండి. మీకు డేటు లేకుండా పీరియడ్స్ లేని సమయంలో ఎలాంటి ఇబ్బందులు వారాన్ని ఎంచుకోండి, ఒక్క రోజును ఎంచుకోండి. ఉదయమే చక్కగా తల స్నానం చేసేసి 5 గంటల నుండి 6 గంటల 30 నిమిషాల లోపు ఇది చెయ్యండి. అంత ఉదయాన్ని మేము మిస్ అయిపోయామండి, మాకు మెలకువ రాలేదో, చేయలేకపోయాం, వదులుకున్నాం ఆ సమయాన్ని అన్నవాళ్ళు ఏ రోజైతే మొదలు పెడతారు, సోమవారం మొదలు పెట్టారు, ఆ రోజు ఉదయాన్ని చేయలేకపోయారు, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల 30 నిమిషాల లోపు మీరు చేసుకోవచ్చు. అయితే తల స్నానం చేయాలని మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఇలా చేశారు, మీరు అమ్మవారిని ధ్యానించుకున్నారు, జపం అయిపోయింది 108 సార్లు. ఇప్పుడు ఏం చేస్తారు, ఇందులో పెట్టిన వస్తువులు ఏవి పసుపు కొమ్ము, ఆ కాగితం కానీ పువ్వు కానీ ప్రతి ఒక్కటి ఒలికిపోకుండా కదలకుండా మూట కట్టేసేయండి. మూట కట్టేసి ఎవరి కంట పడకుండా ఎవరు చూడని ప్రదేశంలో ఈ మూటను మీరు పెట్టాలి. ఎవరు తాకకూడదు, ఎవరు కదిలించకూడదు, అలాంటి ఒక ప్రదేశంలో ఈ మూటను మీరు ఉంచాలి. ఇక్కడ ఇంకొక విషయం అండి, ఇక్కడ వారి ఫోటో తప్పకుండా ఉండి తీరాల్సిందే. అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే, భార్యాభర్తలైతే పెద్ద ఫోటోని మీ దగ్గర ఉంటుంది, ఆ మూట దగ్గర వారి ఫోటోని ఉంచండి. లేదు అంటే చిన్న ఫోటో, పాస్పోర్ట్ సైజు ఫోటో ఉంటే దాన్నైనా ఆ మూట మీద ఉంచండి. ఇక మాకు ఇబ్బంది అవుతుందండి ఇంట్లో తెలిస్తే అంటే అది మీరు ఎలా మేనేజ్ చేసుకోగలుగుతారు, ఎవరికంటా పడకుండా చూసుకోగలుగుతారు, అది పూర్తిగా మీ ఆలోచనకి మీ తెలివికే ఉంటుంది. ఒకవేళ మంచం కింద ఎక్కడో కనబడకుండా పెట్టేస్తామండి అంటే ఓకే, పెట్టేయచ్చు, వారి ఫోటో మాత్రం ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఇలా ఎన్ని రోజులు, ఒక 3-4 డేస్ మీరు మీ ఇంట్లో ఉంచాలి ఈ మూటని. ఆ తర్వాత తీసుకువెళ్ళి మీకు ఎక్కడైనా పారే నీళ్లు ఉంటే అందులో వేసేయండి. పారే నీళ్లు, నదులు, బావులు ఇలా ఏవైనా ఉంటే కూడా అందులో వేసేయండి. ఇక మాకు బావులు, నదులు ఇవేవి అందుబాటులో లేవండి, ఏం చెయ్యాలి అంటే ఎక్కడైనా మట్టిలో పెట్టేసేయండి. కొద్దిగా మట్టిని తీసి అందులో పెట్టేసేయండి. ఇలా చేశారు అంటే రాజశ్యామల అమ్మవారి దయ వలన మీ సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి వాళ్ళు మీకోసం ఉరుక్కుంటూ వస్తారు, పరుగు పరుగున వస్తారు. ఇదైతే 100కి 1000% కూడా జరిగి తీరుతుంది. ఎందుకంటే రాజశ్యామల అమ్మవారు అంటే చాలా చాలా శక్తివంతమైన దేవత. అమ్మవారి నామాన్ని 108 సార్లు చెప్పుకున్నారు. మీ బంధం మళ్ళీ కూడా ఒక్కటి అవుతుంది, జీవితాంతం కలిసి ఒక్కటిగా ఉంటుంది, జీవిస్తారు కూడా. ఇక ఎవరైతే మేం కష్టాల్లో ఉన్నామండి, బాధల్లో ఉన్నామండి, భరించలేని బాధలండి, అప్పుల బాధలు ఎక్కువ ఉన్నాయి, సంపాదన చాలా తక్కువ ఉంది, మాకు రావాల్సిన డబ్బు రావట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్నవి అలా ఉండిపోయే, ఇంటికి రావటం లేదు, కోరిన జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, ఏం చేద్దామన్నా కలిసి రావట్లేదు, అన్ని ఆటంకాలే అవరోధాలే మధ్యలో ఆగిపోతున్నాయి, లక్కు కలిసి రావట్లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, ఇంట్లో ప్రశాంతత లేదు, నెమ్మది లేదు, గొడవలు, ఇంట బయట కూడా గొడవలే, నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మమ్మల్ని చూస్తేనే గొడవకు వచ్చేస్తున్నారండి. ఇంట్లో అందరికీ హెల్త్ బాగాలేదు,
పెళ్ళిళ్ళు జరగట్లేదు, పిల్లలు సరిగ్గా చదువుకోవట్లేదు, ఒక్కటి కాదు రెండు కాదండి, ప్రతి ఒక్కటి కూడా ప్రాబ్లమే. ఏం చేయాలి అని అనుకునే వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో పాటు మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని మీ పని మీద మీరు వెళ్ళారంటే సమస్తం మీ వశం అవుతుంది. ప్రతి ఒక్కటి మీకు అట్రాక్ట్ అవుతుంది. మీకు ఏది కోరుకుంటే అది మీ దగ్గరికి వస్తుంది. మీకు సొంతం కానిది ఏది కూడా ఉండదు. మీరు ఏది కోల్పోయారో దాన్ని తిరిగి తీసుకువస్తుంది, ఏది లేదో దాన్ని మీకు తిరిగి తీసుకొచ్చి ఇస్తుంది. ఎలా అంటే విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత శక్తి ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. ముఖ్యంగా లక్ కలిసి వస్తుంది, జనాకర్షణ, ధనాకర్షణ ఉంటుంది, ప్రతి పనిలో సక్సెస్ ఉంటుంది, వెను తిరిగి రావటం అనేది ఉండదు. ఇక మన దగ్గర ఇవి 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, మీతో కనుక మీరు ఇది తీసుకెళ్లారు అంటే ఏ పనైనా సక్సెస్ అవ్వాల్సిందే, లేదు అన్నమాట ఇంకా మీకు ఉండదు, తిరుగు ఉండదు మీకు. ఫ్యామిలీ ప్యాక్, ఇది ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు పూజా గది చక్ర ఒకటి ఉంటుంది, 2 చక్రాస్ వచ్చి పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకంటే మీ ఇంట్లో కానీ మీ బిజినెస్ ఏరియాలో కానీ మీకు చెప్పుకోలేని ఇబ్బందులు ఉంటాయి, నర దృష్టి ఉంటాయి, కడు దృష్టి, చెడు దృష్టి ఉంటుంది. ప్రతి ఒక్క చెడుని కూడా చల్లా చెదురు చేసేసి ఒక ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇక ఇప్పుడు భార్య భర్త ఇద్దరూ కూడా వర్కింగే కాబట్టి చెరొకటి వాళ్ళకు కావాలి కాబట్టి వెళ్ళిన ప్రతి చోట సక్సెస్ కావాలి కాబట్టి, అంటే టోటల్గా ఒక ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఇస్తుంది బిలియనీర్ చక్ర. ఈ బిలియనీర్ చక్ర ఉంటే చాలా అద్భుతం జరుగుతుంది మీకు. కాబట్టి ఎవరికి ఏది కావాలి అన్నా కూడా నాకు స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి ఒక్కసారి మెసేజ్ చేయండి. దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఇక అందరూ కూడా ఒక్కసారి ఇక్కడ రాజశ్యామల అమ్మవారి నామాన్ని ఒక్కసారి టైప్ చేయండి. అమ్మవారి ఆశీస్సులో మీ మీద కూడా, మీ రిలేషన్ మీద కూడా అధికంగా ఉండటానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.